నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యాశాఖలో సంస్కరణలు అవసరమన్న సీఎం రేవంత్ రెడ్డి. పేదవాళ్ల చదువుతోనే రాష్ట్రం తలరాత మారుతుందని స్పష్టీకరణ. రాష్ట్ర పునర్నిర్మాణంలో టీచర్ల సహకారం కావాలన్న సీఎం. గురు పూజోత్సవ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. హుస్సేన్ సాగర్ లో కొనసాగుతున్న గణపతుల నిమజ్జనం. ట్యాంక్ బండ్ చుట్టూ బారులు తీరిన గణనాథులు. జీఎస్టీ సంస్కరణలకు పరిశ్రమలు, బీమా సంస్థల పూర్తి మద్దతు. ప్రతి సామాన్యుడికి ప్రయోజనం అందించడమే లక్ష్యమన్న నిర్మల. భారత్కు దూరం అయ్యామంటూ ట్రూత్ లో ట్రంప్ పోస్టు. చైనా చీకటి వలయంలో చిక్కుకుపోయిందంటూ వ్యాఖ్య. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో గురు పూజోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని తెలిపిన సీఎం స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులేనని వివరించారు. సమాజంలో చైతన్యం నిండిన, చైతన్యంతో కూడుకున్న ఆలోచన చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అని అంటే ముందు వరుసలో మా ఉపాధ్యాయులు ఉంటారు అని నేను బలంగా నమ్ముతున్నా. నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి గూడానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయులే అన్న సంగతి నాకు సంపూర్ణంగా తెలుసు. ప్రభుత్వంలో ఉండే శాఖలు కొన్ని ప్రాంతాలకు, కొన్ని పట్టణాలకు, కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ విద్యాశాఖకు సంబంధించిన టీచర్లు ప్రతి ప్రాంతానికి కరెంటు ఉన్నా లేకపోయినా ఏదో ఒక పాఠశాల, ఒక టీచర్ ఆ ప్రాంతంలో ఉంటాడు. తనకు తెలిసిన సమాచారాన్ని ఆ ఊరిలో యథాలాపంగానో అనుకోనో ఏదో రకంగా అక్కడ ఉండే ప్రజలకు చెప్పి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు టీచర్. మీరు ఆదరించి, మీరు అవకాశం ఇస్తే ఈనాడు ప్రజాపాలనలో విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని తక్షణమే మీ ప్రమోషన్లు, మీ బదిలీలు, మీ కుటుంబ సమస్యల్ని, ప్రతి సమస్యను పరిష్కరించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మీరు గొప్పగా విద్య నేర్పుతారని నమ్మకంతో ప్రతిసారి మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం, టీచర్ల నియామకాలే కాదు మీ ప్రమోషన్ల సందర్భంలో కూడా ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి మీ అందరితో కలిసి మాట్లాడడం జరిగింది. మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా, ఏ సమస్యను లేవనెత్తినా అందరితో మాట్లాడుతూ వీలైనంత మేరకు వాటిని పరిష్కరిస్తూనే వస్తున్నాం. ఎక్కడైనా కొంత ఆలస్యం అయి ఉండొచ్చు కానీ ఏ పని కూడా ఆగిపోలేదు. మరి ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్పాలి, గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగితే దానికి ముఖ్యమంత్రి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను మీ సోదరుడిగా విద్యాశాఖ నా దగ్గర ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టే ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది. తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన.
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సిపి ఆనంద్ అన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఆర్టీసీ అన్ని రకాల శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు సూచించారు. నిమజ్జనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు సూచనల మేరకు భక్తులు నడుచుకోవాలని సిపి ఆనంద్ తెలిపారు. గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్వి, పోలీస్వి, ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆర్టీసీ, ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారితో కూడా 2-3 విడతలుగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మండపాల దగ్గర మండప నిర్వాహకులతో సమన్వయం ఏదైతే ఏర్పడిందో అక్కడ వెళ్ళి రోజువారీగా మా ఆఫీసర్స్ పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఏర్పాట్లు, రాత్రిపూట వాలంటీర్స్ ఉంటున్నారా లేదా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో 5-6 యాక్సిడెంట్స్ లో 12 మంది వరకు చనిపోయారు. సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం, క్రౌడ్ కంట్రోల్, క్యూస్ మెయింటెనెన్స్, ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వారికి తెలియజేసి పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మీటింగ్స్ అన్ని కూడా జరిగాయి, పీస్ కమిటీస్ తో కూడా జరిగాయి. సో ప్రశాంతంగా ఈ రోజు వరకు అన్ని కూడా కొనసాగుతూ వచ్చాయి. సో రేపటి కోసం ఏర్పాట్లు అన్ని కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని ఇంకా క్రేన్స్ అన్ని ఏర్పాటు చేసేది ఉంది, అది ఈ రోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ముందుగా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం 40 క్రేన్లు ఆపరేషన్లో ఉంటాయి. ఈ రోజు ఉదయం నుండే అన్ని ఫుల్ స్కేల్లో పనిచేస్తున్నాయి. అదే కాకుండా మండపాల దగ్గర మా విజ్ఞప్తి ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఏవైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓస్, ఏసీపీస్, డీసీపీస్ చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. బయలుదేరక ముందే అన్ని చెక్ చేసుకోవడం అనేది అనివార్యం. దయచేసి ఆ హైట్ ఏదైతే ఉందో, మీ వాహనాల హైట్ ప్లస్ విగ్రహం ఎత్తు ఏదైతే ఉందో 2 కలిపి మేము మెజర్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఒక సంఘటన జరిగింది. అది వచ్చి ఓల్డ్ సిటీ ఛత్రినగర్ నుంచి బయలుదేరి వచ్చి మెయిన్ రోడ్ పైన ఒక ఎలక్ట్రిసిటీ వైర్ అడ్డం ఉండడంతో అది దాటలేకపోయింది. దాదాపు 6 గంటలు పట్టింది దాన్ని సవరించి రూట్ మార్చి తీసుకెళ్లడానికి. సో దానివల్ల అందరికీ ఆలస్యం అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. సో అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలి. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నిమజ్జన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బడా గణపతి కోసం భారీ లారీని సిద్ధం చేస్తున్నారు. నిన్నటితో దర్శనాలు నిలిపివేసినా ఇంకా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే దర్శనాలు పూర్తిగా నిలిపేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకే గణనాథుని చూడడానికి అవకాశం ఇచ్చిన కమిటీ నిర్వాహకులు ఇప్పుడైతే కంప్లీట్ గా ఇక్కడ రానివ్వకుండా అయితే ఎక్కడికక్కడ బ్యారికేడ్లను వేసి ప్రజలని ఆపేశారు, భక్తులను ఆపేశారు. ప్రస్తుతం అయితే రేపు జరగబోయే నిమజ్జనానికి సంబంధించి అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇక్కడ కట్టెలను తొలగించడం కన్నా పైకప్పును తొలగించడం కానీ ఈ పనులన్నీ అయితే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే భక్తులకి అయితే నిన్న నైట్ వరకు అయితే దర్శనానికి అనుమతి ఉన్నది. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అనుమతి ఉన్నది. సో వచ్చి దగ్గర నుంచి చూడడానికి అయితే అవకాశం ఇచ్చారు. సో తర్వాత 3 గంటల నుంచి మాత్రం కంప్లీట్ గా భక్తులని అనుమతి ఇవ్వకుండా ఇప్పుడు పనులు అయితే నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత కలశ పూజ చేసిన తర్వాత ఈ భారీ గణనాథుని 69 అడుగుల భారీ గణనాథుని అయితే టస్కర్ పైకి ఎక్కిస్తారు. సో రేపు ఉదయం 6:30 గంటలకి అయితే ఈ మహానిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది.
సో ప్రస్తుతం ఒక్కసారి మన పరిసర ప్రాంతాలు కూడా పరిశీలిస్తే ఒకసారి చూస్తే ఇక్కడ మొత్తం గణనాథునికి ఏర్పాటు చేసిన ఆ కట్టెలన్నీ కూడా తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి నిన్నటి నుంచే ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభించినప్పటికీ కూడా భక్తుల రద్దీ దృష్ట్యా కాసేపు ఆపేసి ఇప్పుడైతే నిర్విరామంగా అయితే కొనసాగిస్తున్నారు. సో మొత్తానికైతే తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం కొంతమంది అంటే ఇక్కడ ఉన్న సభ్యులు నిర్వాహకులు తప్ప ఇక్కడ నార్మల్ భక్తులకైతే ఇక్కడ అనుమతిని అయితే నిరాకరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భక్తుల క్యూ లైన్లు ఏర్పాటు చేసిన ఆ క్యూ లైన్లు కూడా బ్యారికేడ్లను కూడా మొత్తం తొలగిస్తున్నారు. రేపు నిమజ్జనం ఏదైతే ఉందో ఏదైతే ఉందో దానంతా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. భారీ క్రేన్ సహాయంతో అక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక్కసారి దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కమిటీ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు సార్ ఎలా జరుగుతున్నాయి, ఎప్పటిలోపు ఇవన్నీ తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది, పూజ ఎప్పుడు కలశ పూజ ఎప్పుడు చేస్తారు? మా టస్కర్ బండ్లు వచ్చినాయమ్మా. ఒకటేమో విజయవాడ నుంచి వచ్చింది, ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చింది, క్రేన్ బి వచ్చింది హైదరాబాద్ నుంచి, రవి క్రేన్. ఇప్పుడు కర్రలు తీస్తున్నారు, షెడ్డు తీస్తారు. షెడ్డు తీసిన తర్వాత ఇప్పుడు అక్కడ కల్చం పూజ 11:30 నుంచి 12 గంటల లోపల పూజ జరుగుతుంది. జరిగిన తర్వాత వినాయకుని లేవట్టి టస్కర్ బండి మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మరి వినాయకుని వెల్డింగ్ పని ఫస్ట్ వాసవి కన్యాక పరమేశ్వరి విగ్రహాన్ని కూర్చోబెడతారు. తర్వాత పూరి జగన్నాథన్, మూడోది లక్ష్మీ సమేత ఐగుర స్వామి, నాలుగోది మరి గజ్జలమ్మని విగ్రహాలను కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ టస్కర్ బండి పైన పంపిస్తారు ముందు. తర్వాత రెండోది మరి వినాయకుని మరి పూజ కల్చం పూజ జరిగిన తర్వాత రాత్రి 12, 12:30, 1 గంటలకు వినాయకుని లేవట్టి మరి బండి పైన టస్కర్ బండి పైన కూర్చోబెట్టి 5-6 రాడర్లు సైడ్లో సపోర్ట్ ఇచ్చి వెల్డింగ్ చేసి మరి బండి మరి విగ్రహాలను పంపించిన తర్వాత ఉదయము మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు 6 గంటలకు కొబ్బరికాయ కొట్టి మరి గుమ్మడికాయ కొట్టి ప్రపంచ స్థాయి నుంచి భక్తులు పాల్గొంటారు. పిల్లల జాగ్రత్త, మీ సొమ్ముల జాగ్రత్త, సెల్ ఫోన్ జాగ్రత్త, అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది శోభయాత్ర. ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి మరి అక్కడ టెలిఫోన్ భవన్ వాసవి వాళ్ళు పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సెక్రటరేట్ పాత గేట్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ పద్మశాలి సంఘం వారు, వాసవి సంఘం వారు, బస్తీ వాళ్ళు అందరు పాల్గొంటారు. డప్పు బాజాలతో ఊరేగింపుతో బ్రహ్మాండంగా యావత్ ప్రపంచం నుంచి భక్తులు పాల్గొని వినాయక సాగర్ వరకు మరి తెలుగు తల్లి తర్వాత కొత్త గేట్ సెక్రటరేట్ అక్కడ ఆగి మరి అక్కడ బ్రహ్మాండంగా ఊరేగింపుతో ప్లేన్ నంబర్ 4 మరి ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ అక్కడ ఆగి మరి బ్రహ్మాండంగా వీళ్ళంతా మరి భక్తులు పాల్గొని అడుగడుగా పోలీస్ బందోబస్తు, వాలంటరీ అందరినీ ఏర్పాటు చేస్తాం. మరి అక్కడ ప్లేన్ నెంబర్ 4 అయిన తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది. 1/2 అవర్ మరి వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. సో ఇది రేపు జరగబోయే నిమజ్జనానికి సంబంధించిన విషయాలు. సో రేపు గైతాబాద్ గణేశుడి నిమజ్జనం అంటేనే అందరూ సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దేవదేవుడు ఆ కదిలి వస్తుంటే ఎంతో కనులారా వీక్షించడానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చి ఆయనను చూడడానికే వస్తుంటారు. రేపు ఈ నిమజ్జనం దృష్ట్యానే ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సెలవులు కూడా ప్రకటించారు. సో ఇప్పటికైతే ఇక్కడ ఖైతాబాద్ బడా గణేశుడి దగ్గర అయితే మొత్తం ఇక్కడ షెడ్డు తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగి 12:05 కలశ పూజ చేశారు. కలశ పూజ అనంతరం కూడా ఈ భారీ గణనాథుని 69 అడుగుల భారీ గణనాథుడిని అయితే ఈ టస్కర్ పైకి ఎక్కిస్తారు. ఇక్కడ ఒక్కసారి ఆ టస్కర్ ని మనం చూడొచ్చు. ఇది 100 టన్స్ మోయగల టస్కర్. ఇది విజయవాడ నుంచి తీసుకొచ్చారు. ప్రతి ఏటా కూడా దీన్ని ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు ఎంత సర్వాంగ సుందరంగా అయితే దీన్ని మంచి పూలతో అయితే అలంకరించారు. సో ఈ రోజు రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో అయితే ఆ భారీ గణనాథుని ఆ టస్కర్ పైకి అయితే ఎక్కించి ఈ టస్కర్ పైనే శోభయాత్ర అనేది అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి అయితే ఇక్కడ కమిటీ నిర్వాహకులు అయితే షెడ్ తొలగింపు ప్రక్రియ కానీ బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ కానీ కొనసాగుతూ ఉంది. సో రాత్రి వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చిన ఈ భారీ గణనాథుడు, ఈ 69 అడుగుల గణనాథులు నవరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే కొనసాగాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భక్తుల రద్దీ అయితే వేల సంఖ్యలో వచ్చి భక్తుల చివరిసారిగా ఒక్కసారి చూసుకుందాం అన్నట్టు, ఒక్కసారి దర్శించుకుందాం అన్నట్టు కూడా పోటెత్తిన పరిస్థితి అయితే మనం ఇంతకు ముందే చూసాం. రేపు 10 నుంచి 15 లక్షలు కూడా భక్తులు వచ్చి ఈ నిమజ్జన ప్రక్రియని, ఈ క్రతువుని
అయితే చూడడానికైతే లక్షలాది మంది అయితే వచ్చి చూస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి అంతే పకడ్బందీగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టయితే కమిటీ నిర్వాహకులు కానీ ప్రభుత్వం కూడా చెప్పింది. సో మొత్తానికి రేపు నిమజ్జన ప్రక్రియ అంగరంగ వైభవంగా సాగడానికైతే ఈ ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమవుతున్నాడు. ఇక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఖైరతాబాద్ గణేశుడు వద్ద తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. గతంలో ఆ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. ఉపాధ్యాయుల చొరవతో వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సర్కార్ బడులంటేనే మౌలిక సదుపాయాల కొరత అనుకుంటారు కొందరు. అందుకు భిన్నంగా మెదక్ జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్న కొన్ని వస్తువులతోనే పిల్లలకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. విద్యార్థులు సైతం గైర్హాజరు కాకుండా ఆటపాటలతో చక్కగా చదువుకుంటున్నారు. వినూత్న బోధన, పాఠాలు చెప్పడంలో సరికొత్త శైలితో కొందరు ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ కోసమే పిల్లలు బడికి వచ్చేలా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. ఇక్కడ ఉపాధ్యాయులు అనుసరిస్తున్న బోధనా విధానాలతో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. పుస్తకాలలోని అంశాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో బొమ్మల ఆధారంగా చెబుతున్నారు. ఈ విధంగా చెప్పడం వల్ల తమకు చదువుపై ఆసక్తి కలుగుతోందని, పాఠాలు చక్కగా అర్థమవుతున్నాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు చదువు అనేది భారంగా ఉండేది. ఇప్పుడు ఆటలతో పాటలతో నేర్చుకుంటున్నాం. మా ఉపాధ్యాయులు ఆటలతో పాటలతో చదువు చెప్పడం వల్ల మాకు చదువు చదవాలని ఉంది. సులభంగా చదువు వస్తుంది. ఇంతకు ముందు చదువు భారంగా ఉండేది. ఆట పాటలతో నేర్పిస్తున్నారు. జీవితాంతం గుర్తుండిపోతుంది. చాలా బాగా ఆడిపిస్తున్నారు. సార్ వాళ్ళు అట్ట మీద తయారు చేసుకొని వచ్చి మాకు నేర్పిస్తారు సార్. వినూత్న రీతిలో బోధించడంతో జిల్లా విద్యాశాఖ నుంచి ఈ పాఠశాల అవార్డులను సొంతం చేసుకుంది. పైగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు గురుకులాల్లో ఎక్కువ సీట్లు సాధిస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను బొమ్మలుగా విద్యార్థులతోనే తయారు చేయిస్తున్నారు. అట్టముక్కల మీద అక్షరాలను రాసి విద్యార్థులకు సులువుగా గుర్తుండిపోయేలా పాఠాలు చెబుతున్నారు. అబాకస్ మాదిరిగా లెక్కలను సైతం చాలా సులువుగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెబుతున్నారు. మా ఉపాధ్యాయుల సహకారంతో ఆటపాటలతో వినూత్నంగా పిల్లలకు బోధిస్తూ ఉండడం వలన గ్రామస్తులు కూడా మాపై నమ్మకం కలిగి ప్రైవేట్ పాఠశాలల కంటే మా పాఠశాలలు మెరుగ్గా ఉందని చెప్పి పిల్లలు పంపిస్తున్నారు. తద్వారా పిల్లలకి మంచి బోధన అందిస్తూ వాళ్ళు మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంచిగా చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే ఈ విధంగా బోధించడం వలన ప్రతిరోజు హాజరు శాతం అనేది పెరుగుతుంది. 103 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. ప్రతిరోజు కూడా 90 మంది దాటే వస్తారు. రోజు వచ్చి చక్కగా పోటీ పడి నేర్చుకుంటారు. చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యే రీతిలో నేర్చుకుంటున్నారు. ఈ విధంగా పాఠశాల ముందు జరిపించడానికి మా ప్రధాన ఉపాధ్యాయులు మిగిలిన ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు పోతున్నారని తెలియజేస్తున్నాను సార్. పనికిరాని అట్ట వస్తువులతో రకరకాలైనటువంటి TLMs తయారు చేస్తూ పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా అవన్నీ కూడా లో కాస్ట్ నో కాస్ట్ అన్నీ కూడా పనికిరాని అట్టలతోనే తయారు చేసినటువంటి వస్తువులు. వాటి ద్వారా పిల్లలు కూడికలు తర్వాత తీసివేతలు అనేవి చాలా బాగా నేర్చుకుంటున్నారు. మా పిల్లలు చాలా యాక్టివ్గా మళ్ళీ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ చేయడానికి మాకు TLM అనేది చాలా బాగా సహకరిస్తుంది. పుస్తకాల్లో పాఠాలు చెప్పడంతోనే పనైపోయిందని అనుకోకుండా విద్యార్థులు వాటిని ఎప్పటికప్పుడు గుర్తుంచుకునేలా వీరు బోధిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎముక మధ్య మార్పిడి చికిత్సలలో కిమ్స్ ఆసుపత్రి అరుదైన మైలురాయిని అధిగమించింది. దశాబ్ద కాలంగా అనేక ఎముక మధ్య మార్పిడి శస్త్రచికిత్సలు చేసి గొప్ప ఫలితాలను సాధించినట్లు కిమ్స్ ఆసుపత్రి CMD తెలిపారు. 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సికింద్రాబాద్ ఆసుపత్రిలో దశాబ్ది వేడుకలు నిర్వహించారు. మధ్య మార్పిడి శస్త్రచికిత్సలు జరిగిన చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. రక్త క్యాన్సర్తో పాటు సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు బోన్ మ్యారో సర్జరీ మాత్రమే పరిష్కారమని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలతో పాటు విదేశీయులకు ఎముక మధ్య మార్పిడి చేస్తున్నట్లు వివరించారు. బ్రతికించారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ 150 పీపుల్కి చేశారంట కిమ్స్ హాస్పిటల్. చాలా సక్సెస్ఫుల్గా. సో ఐ వాంట్ టు కాంప్లిమెంట్ డాక్టర్ భాస్కర్ గారు అండ్ దేర్ టీమ్.
కొంతమంది ఎఫర్డబిలిటీ కూడా లేనప్పుడు వేరే సోర్స్ ద్వారా కానీ హాస్పిటల్ ద్వారా కూడా ఇవన్నీ మనం ఫైనాన్స్ సమకూర్చి వాళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ చేసి ఈ రోజు 10 సంవత్సరాల క్రితం చేసిన పేషెంట్ కూడా సర్వైవ్ వచ్చాడు. క్యాన్సర్ అని అంటే క్యాన్సిల్ అనే ఒక పదంలో జీవితంలో మనం బ్రతికాము. అలాంటి దాన్ని ఆ క్యాన్సర్ వచ్చి 10 years కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యంగా స్కూల్కి వెళ్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలతో ఉన్నారు, అదేవిధంగా మంచి మంచి జాబ్ చేస్తున్నారు. కాబట్టి ఏ రోజు కూడా మీరు క్యాన్సర్ వచ్చిందన్న భయం అనేది లేకుండా మనం కిమ్స్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మంచిగా జరుగుతుంది. క్యాన్సర్స్ వచ్చినా ఈ రోజున్న టెక్నాలజీతో భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు లుకీమియాస్ కాకుండా తలసీమియాస్, సికిల్ సెల్ డిజీజెస్ వీటికి చాలా మందికి క్యూర్ ఉన్నాయి. అంటే జబ్బు కంప్లీట్ గా నయం చేయొచ్చు అని చాలా మంది తెలియదు. మరి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల అందులో 90% మనం ఆ జబ్బును క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ హైటెక్స్ లో గ్రామ పాలనా అధికారులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పటిష్ట వారధి సమాచార పౌర సంబంధాల శాఖను మరి రైతుల కళల హారతిగా భూభారతిని అందించి నిన్ననే వేలాది మంది సమక్షంలో ఆనరబుల్ సీఎం గారు ఇందిరమ్మ ఇండ్లను ఆ తల్లులకు చెల్లెలకు అంకితం చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తున్న పెద్దలు ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఎప్పుడు అంటుంటారు, అధికారులు ముందుండి నడుపుతారు మీలాంటి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అధికారులు. మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధాన కమిషనర్ భూ పరిపాలన శ్రీ డిఎస్ లోకేష్ కుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు. సభకి నమస్కారం. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక శుభదిన. ఎందుకంటే మనకి కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఆల్మోస్ట్ సిరీస్ ఆఫ్ రీఫార్మ్స్ని మనకి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనకి భూభారతి చట్టంని రూపొందించుకోవటము, తర్వాత ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసుకోవటము, తర్వాత రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకొని అది కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవటము. సో తర్వాత కొంత పీపుల్ ఫ్రెండ్లీ అంటే ఫార్మర్స్ ఫ్రెండ్లీగా భూభారతి పోర్టల్ని కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత దాని సబ్సిక్వెంట్గా మనకి కావాల్సిన ఇంపార్టెంట్ మైల్ స్టోను ఈరోజు ఒకటి ఇంపార్టెంట్ ఏదంటే మనకి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మండల్ స్థాయి వరకే ఉంది, కానీ విలేజ్ లెవెల్ ఎవరూ లేరు. మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలా రిక్వెస్ట్ రెవెన్యూ సదస్సుల ద్వారా కానీ లేదా ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలు కానీ మనకి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ దానికి వెరిఫై చేసుకోవటము, ఎంక్వైరీ చేయటము, దాని మీద డిసిషన్ తీసుకోవడానికి మనకి ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు మనకి ఈ విలేజ్ స్థాయిలో మనకి గ్రామ పాలనా అధికారులు రావటం వల్ల మనకి బృహత్తర ఒక ఏదో గవర్నమెంట్ ఉద్దేశం పెట్టుకుందో దాన్ని నెరవేర్చడానికి మనకి ఉపయోగపడుతుంది. అసలు సిరీస్ ఆఫ్ రిఫార్మ్స్ మళ్ళీ ఫర్దర్గా కూడా మనకి క్రెడిట్ గోస్ టు అవర్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్. మనకి లైసెన్స్ సర్వేయర్ సిస్టమ్ కూడా మేబీ నవంబర్ టైంలో మనకి ఒక 10,000 వరకు మనకి విలేజ్ లెవెల్ ఉంటారు. సో దీని ద్వారా కూడా మనకి ఏదంటే ఒక ఇంపార్టెంట్ ఇది సర్వే కాంపోనెంట్ మనకి ఎప్పుడు కూడా మన స్టేట్లో మిస్ అయ్యింది. అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. సో అది కూడా షార్ట్లీ ఇదేలాగా ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ లాగా చేసి వాళ్ళు కూడా మనము లైసెన్స్ సర్వేయర్స్కి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది షార్ట్లీ. సో ఇవన్నీ చూసుకుంటూ మనకి ఏదంటే మనము ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా మనకి ఇప్పుడు వచ్చింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విలేజ్ లెవెల్ జీపీఓస్ ఉంటున్నారు, లైసెన్స్ సర్వేయర్స్ కూడా వస్తారు. తర్వాత చక్కగా మనకి భూభారతి చట్టం కూడా ఉంది, తర్వాత ఈ పోర్టల్ కూడా రూపొందించుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సినది ఏదంటే మనకు చాలా వరకు గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని మనము ఫిలప్ చేయాలి. పర్టికులర్లీ ఏదంటే రెవెన్యూ రికార్డ్స్ మనకి కంప్యూటరైజ్ చేసుకున్నాం, కానీ దానికి సరిపోయే సర్వే రికార్డ్స్ లేవు మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనకి ఈ సర్వే అన్నీ మనకి ఆల్మోస్ట్ 2,29,00,000 మనకి సర్వే నంబర్స్ ఉంటే ఇప్పుడు ప్రాబ్లము లేనివి అనుకోవచ్చు. మనకి
2,14,00,000 వరకు మనకి ఉన్నాయి. దాన్ని కొంత వెరిఫై చేసి దానికి సర్వే మ్యాప్ క్రియేట్ చేసుకోవటము, దాంతో తోడుగా దాన్ని జేఐ రెఫరెన్స్ చేసుకోవటము. తర్వాత మనకి ఆల్రెడీ భూభారతి చట్టంలో కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. ఏదంటే ఫర్దర్గా మనం ఏం రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా ముందు సబ్ డివిజన్ చేసుకుంటూ తర్వాత రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్స్ కానీ అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని కూడా ఆనరబుల్ మినిస్టర్ గారు జనవరి అని టార్గెట్ పెట్టారు, జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేయాలని. కాబట్టి మనము టైము చాలా తక్కువగా ఉంది. సో ఈ రిఫార్మ్స్ మనకి ఈ తీసుకొచ్చిన జీపీఓస్, తర్వాత లైసెన్స్ సర్వే సిస్టము, సో దీనివల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది. రైతులకు కూడా మనము చాలా మేలు చేయాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక శుభదినము. అదేలాగా మనకి ఇంకా ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పెట్టినట్లు ఉంటుంది. అందరూ కలిసికట్టుగా ఇది తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి. దీంతో ఇప్పుడు మనకి రెవెన్యూ సదస్సులలో కూడా మనకి 8,60,60,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ ఎంక్వైరీ చేయడానికి మనకి ఆఫీసర్స్ లేక చాలా వరకు కొంత వెనకబడ్డాము. ఇప్పుడు మీరందరూ వచ్చారు కాబట్టి దానికి సంబంధించింది కూడా ఎంక్వైరీ చేసుకోవటము, దాన్ని కూడా మనము డిస్పోజ్ చేసుకోవటము, ఫార్మర్స్గా ఫ్రెండ్లీగా మనం చాలా అక్సెసిబుల్గా ఉండాలి, ఫార్మర్స్కి కూడా మనం మేలు జరగాలి. మళ్ళీ అందరూ కలిసికట్టుగా గవర్నమెంట్కి ఈ రిఫార్మ్స్ వల్ల మనకేముందో మీకు కూడా బెనిఫిట్ ఉంది. సో దాని బెనిఫిట్ని కూడా మనము ప్రజలు కూడా పాస్ ఆన్ చేయాలి, గవర్నమెంట్ కూడా మంచి పేరు చేయాలి, మంచి పేరు తీసుకురావాలి. సో ఇది మనకి బ్రీఫ్గా వెల్కమ్ అడ్రస్. మనకి ఇప్పుడు 5,106 మంది గ్రామ పాలన అధికారులకి ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాము. దీంతో తోడుగా ఒక 1,700 మంది మనకి జూనియర్ అసిస్టెంట్స్ ఉంటున్నారు. సో వీళ్ళందరూ కలిసి మనకి 6,800 మంది వరకు మనకి విలేజ్కి క్లస్టర్ వారీగా చూసుకోవడానికి పంపిస్తుంటాము. వాళ్ళతో తోడుగా మనకి ఆల్రెడీ రికార్డ్ అసిస్టెంట్గా కూడా 1,100 మంది ఉన్నారు. తర్వాత విఆర్ఎస్ కూడా 3,900 మంది ఉన్నారు. అందరూ కలిపితే ఇక విలేజ్ లెవెల్ చూస్తే 11,800 మంది మనకి ఒక పెద్ద ఆర్మీ లాగా తయారవుతారు. సో ఇప్పటి నుంచి మనకి విలేజ్ లెవెల్ ఏమో ఆవట్లేదు, ఫార్మర్స్కి రైతులకి మేలు జరగట్లేదు అనేది మాత్రం మనకి రాకూడదు. సో నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అందరూ